నేను మీ కృష్ణశంకర్ దిండకుర్తి. మనీ పవర్, మైండ్ పవర్. ఇంతవరకు ఏ గురువు అందించినటువంటి మనీ పవర్, మైండ్ పవర్ రహస్యాలు గుట్టు విప్పడానికి 14 మే మీ ముందుకు నేను వస్తున్నాను. మీరు అందరూ సిద్ధమా? అయితే ఇమీడియట్ గా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. మీ మైండ్ పవర్తో సులభంగా డబ్బు ఎలా సంపాదించాలో మనం ఆ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ. సో మీ అందరికీ ఇప్పుడు నేనే నా ఫీడ్బ్యాక్నే పర్సనల్గా షేర్ చేయబోతున్నాను. రియలీ ఇది నాకైనదే. ఎందుకంటే మనం చూస్తున్నాం గురువు గారు చెప్పినటువంటి గ్రబావై నెంబర్స్, స్విచ్ వర్డ్స్, ఆయన ఇచ్చే ప్రతి రెమెడీని అందరం ఫాలో అవుతున్నాం. సో ఇంతకుముందు మ్యాజికల్ వాటర్ కూడా ఇచ్చారు. సో ఆ మ్యాజికల్ వాటర్ బాటిల్లో నేను కూడా నాకున్నటువంటి ఎఫర్మేషన్స్ నేను రెగ్యులర్గా అవి ఫాలో అవుతూ రెగ్యులర్గా చేస్తున్నా. అందులో నుంచి 2 అయితే నాకు ఫుల్ఫిల్ అయిపోయినాయి. నేను ఇప్పటివరకు మీ ఎవరితో నేను షేర్ చేసుకోలేదు. ఆ 2 నాకు ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో రీసెంట్గా అంటే ఇది హ్యాపీ థింగే, హ్యాపీ న్యూసే. బట్ ఏదో చిన్న అమౌంట్ నాకే రావాల్సింది ఉండి రాకుండా స్ట్రక్ అయ్యింది అనమాట. అది రావాలి బట్ వచ్చేస్తుంది. నేనేమో దాంతో వేరే దానికి కమిట్ అయిపోయాను. తీరా చూస్తేనేమో రావట్లేదు, వస్తుందో రావట్లేదో టెన్షను, అవి అవసరం. ఇలానే కూర్చుందాం గురువుగారు నేను. కూర్చున్నప్పుడు గురువుగారు నాకు రావాల్సిన అమౌంట్ మరి ఏమైందో రావాలని అంటే ఈ నెంబర్ పెట్టండి అన్నారు. చెప్పకండిలే గురూజీ, ఈ నెంబర్ పెడితే వచ్చేస్తుంది అన్న. ఇదిగోండి పెట్టా, చూడండి సగం వెలిసిపోయింది కూడా. మరి 15 నెంబర్ పెట్టండి, మీకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి అన్నారు. గురూజీ అరగంటే టైం ఉంది, టైం ఎక్కువ లేదు, 15 నెంబర్ పెడితే వచ్చేస్తుందా అని అడిగినప్పుడు మీరు నమ్మండి, నేను ఇస్తున్నా, తీసుకోండి, మీరు పెట్టండి, అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే మళ్ళీ నన్నే మీరు అడగండి, క్వశ్చన్ చేయండి, ఫస్ట్ నమ్మేసి పెట్టేయండి అన్నారు. సెకండ్ థాట్ లేదు నాకు, సీరియస్గా చెప్తాను. సెకండ్ థాట్ నేను ఏం పెట్టుకోలేదు. ఇవ్వండి గురూజీ అని గురూజీ దగ్గరే నేను తీసుకుని అప్పటికప్పుడు నెంబర్ పెట్టేసి వెంటనే అన్నా, ఏవి గురూజీ డబ్బులు రాలేదు అని చెప్పి అన్నాను కదా గురూజీ. సీరియస్గా అసలు ఎలా జరిగిందో నాకు అర్థం కాదు. మిరాకిలా అది ఇట్స్ ఎ వండర్. నిజంగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ మా ఇంట్లో అయితే. సో ఈ నెంబర్ పెట్టాను, సీరియస్గా చెప్తున్నాను, వితిన్ 1 అవర్లో నాకు రావాల్సిన అమౌంట్ నాకు వచ్చేసింది. నేను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో అది అచీవ్ చేసేసాను. అదేంటనేది నేను మీకు అది తొందరలోనే చూపించి మరీ చెప్తాను, ఓకేనా? సో నిజంగా నేనైతే రియల్గా అంటే నాకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళకి నచ్చదు. ఏదో కావాలని అలా చెప్పేయడం, అది మనం ఫీల్ అయితేనే, మనం ఫేస్ చేస్తేనే అది ఏదైనా సరే చెప్పాలి. నా మెంటాలిటీ అయితే అలానే ఉంటుంది. సో నేను ఫీల్ అయ్యి నేను నిజంగా నమ్ముతున్నాను, నేను చేస్తున్నాను. సో నాలాగా అందరూ బాగుండాలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను. మొత్తానికి హ్యాపీగా నా ఫీడ్బ్యాక్ మీతో షేర్ చేసుకున్నాను. మరి గురువు గారితో కూడా ఒకసారి మాట్లాడేద్దాం నా ఫీడ్బ్యాక్ అండ్ అసలు ఈ 15 నెంబర్ ఎందుకు అంత మిరాకిల్ చేసింది, ఇవన్నీ కూడా గురువు గారు మాటలో డీటెయిల్గా అడిగేద్దాం. వచ్చేసాయండి. నమస్తే గురూజీ. నమస్తే హరి ఓం. సో మొత్తానికి లోడా వాగేస్తూనే ఉంది. కెమెరా ఆన్ చేసినప్పటి నుంచి ఆపదే అని చూస్తున్నారా? మరి నా ఆనందం అలా ఉంది. ఆనందాన్ని షేర్ చేసుకోకపోతే ఎలా గురూజీ? అంటే నాది ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్పా కదా, నా యొక్క తత్వం ఏంటంటే నేను ఒక స్వీట్ తిన్నానంటే 10 మందికి పంచి పెట్టాలి. ఓకే, నేను నాకు ఒక ముళ్ళు గుచ్చుకుందంటే అటువైపు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పాలి. ఇది నా తత్వం. ఓకే, ఇది అందరికీ, నాతో క్లోజ్గా ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఓకే, అట్లాగే నేను ఎప్పుడైతే ఈ నెంబర్స్ గురించి వీటి గురించి చెప్పడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మీకే కాదు ఇక్కడ ఉన్న అందరి స్టాఫ్ కూడా నేను ఇస్తూనే ఉన్నారు. మా వాళ్ళు బండ్ల మీద పెట్టేస్తున్నారు. అసలు నేను షాక్ అవుతున్నాను. మా విష్ణు బండి మీద పెట్టేసి ఒకళ్ళైతే సిస్టమ్ కి కూడా అంటించారు. ఎంతలాగా వాళ్ళ బ్రెయిన్ లో ఎలా దూర్చేశారు గురూజీ? ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం లేదా ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ దాని యొక్క థీమ్ మనం ఫస్ట్ ఆస్వాదించాలి. ఓకే, నేను మీకు ఎప్పటి నుంచో 15 నెంబర్ రాయమంటున్నా.
ఒక్కోసారి రాస్తారు, రాసేసాను. ఒక్కోసారి రాస్తారు. రాశాను అమ్మా. ఇప్పుడు ఎక్కడ ఏమంటారో అని మరి రాస్తున్నాను. ఇప్పుడైతే సీరియస్ గా రాస్తున్నాను. డబ్బులు వచ్చాయిగా గురూజీ. ఒక్కొక్కసారి రాస్తారు, ఒక్కొక్కసారి రాయరు. సరే, ఓకే. అట్లాగే మొన్న మీరు చాలా టెన్షన్గా విపరీతంగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తా కనిపించారు. ఏంటి మేడం అన్న, ఏంటి జాహ్నవి గారు అంటే ఏమన్నారు మీరు, నాకు అమౌంట్ రావాలండి, అది ఇప్పుడు వస్తే నాకు ఇమీడియట్గా నేను ఒక పని ఉంది, అర్జెంట్ పని ఉంది, దానికి అక్కడ నేను కమిట్ అయ్యాను ఆల్రెడీ అన్నారు. ఓకే, ఈ 15 నెంబర్ ఈ స్టిక్కర్ అంటించండి ఫోన్ మీద. మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా, మీరు అక్కడ ఫోన్ నెంబర్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ ఈ 15 నెంబర్ అంటించడం వల్ల ఆ ఫోన్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరేమన్నారు ఇమీడియట్గా, నేను ఈ స్టిక్కర్ అంటిస్తేనే జరిగిపోద్దా అన్నారు. నేనేమన్నాను, మీ మైండ్లో ఓకే నేను చెప్పిన దాని మీద విశ్వాసం నమ్మకం ఉంటే 100% జరుగుద్ది అన్నారు. నమ్మాను జాహ్నవి. అప్పుడు మీరు క్లియర్గా చెప్పారు, గురుగారు నేను 100% నమ్ముతున్నాను, ఓకే నేను అదే విధంగా చేస్తాను, ప్లీజ్ నాకు స్టిక్కర్ ఇవ్వండి. మీకు ఇంకొక మాట చెప్పాను, గుర్తుందా? ఆ రోజు నిజంగా అవుతుందా, ఒకవేళ అయ్యిందంటే నా ఫీడ్బ్యాకే నేను ఇస్తా గురూజీ, అయితే నా ఫీడ్బ్యాక్ ఇస్తా, అవ్వకపోతే కూడా చెప్తా గురూజీ అని చెప్పాను. గుర్తుందా? అదొకటే కాదు, పార్టీ కూడా ఇస్తున్నారు. కోర్స్ ఎందుకు ఇవ్వను, మీకు కూడా కావాలా పార్టీ? నేను ఇమీడియట్గా 15 స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ స్టిక్కర్ అంటించడం జరిగింది. అంటించిన వెంటనే మీరు అడిగారు మళ్ళీ, గురుగారు ఏది గురుగారు నా డబ్బులు రాలేదండి. ఓకే, బట్ నాకు తెలిసి ఒక 1 hour లోపే అనుకుంటా, 1 hour లోపే మీకు ఒక కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు గుడ్ న్యూస్ వచ్చింది, మీకు రావాల్సిన అమౌంట్ మీకు వచ్చేసింది. ఓకే, ఇది అంటే నేను చూసిన ఫీడ్బ్యాక్స్లో చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్. అంటే చాలా రకరకాల ఫీడ్బ్యాక్స్ మనం విన్నాము, ప్రాక్టీస్ చేసిన దాని మీద ఫలితాలు వచ్చిన వాటిల్లో కూడా మనం చూసాము. బట్ మీ మైండ్ పవర్ ఎంత పర్ఫెక్ట్గా, అంటే మీరు ఆ రోజు అడిగినప్పుడు మీరు 100% నమ్మి చేస్తున్నారా అన్న. ఎస్ గురుగారు నేను 100% నమ్ముతున్నాను అంటే, అయితే జరిగి తీరుద్ది అన్న. 100% అదే అన్నారు. అలాగే జరిగింది. ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్ట్లో అదే కావాలి. ఎవరికైనా సరే, ఏ వ్యక్తికైనా సరే, ప్రాబ్లం ఎంత గట్టిగా ఉందో సొల్యూషన్ కూడా నమ్మాలి, అంతే గట్టిగా తీరిపోద్ది అని నమ్మాలి. నమ్మి చెయ్యి. ఎందుకు కాదు ఇక్కడ మనం ఒక్క సబ్జెక్ట్ చెప్పట్లా, ఎంత అద్భుతమైన సబ్జెక్టుల్ని మేళవించి చెప్తున్నాం. ఓకే, దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సైన్స్, అద్భుతమైన సైన్స్. ఈ అద్భుతమైన సైన్స్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. మీ జీవితాల్లో ఇది కాదు ఏది కావాలంటే అది మీ సొంతం అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇంకొక విషయం, ఇది ఈ నెంబర్ రాయడం వల్ల నాకు వచ్చింది 100లో 1000లో కాదు, నాకు రావాల్సిన డబ్బులే, నా డబ్బులే. కానీ ఆ టైంకి అసలు అది ఇప్పట్లో వచ్చేది కూడా కాదు, అట్లాంటిది లక్షల్లో వచ్చింది. ఓకే, మళ్ళీ అదొక క్లారిటీ ఇవ్వాలి కదా. ఓకే, దగ్గర 2 lakhs అమౌంట్, నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే దీంతో ఒక మోటివేషన్ ఉంటుంది, అంతే కదా గురూజీ. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నమ్మితే అవుతుంది. ఒక్కొక్కసారి చూస్తున్నాం అబ్బా, సూసైడ్స్ చేసుకుని చచ్చిపోతున్నారు, అప్పుల బాధ తాళలేకో, లేదంటే డబ్బులు ఇవ్వాలనో, డబ్బులు రాలేదనో, ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలని అవసరం లేదు. నేను ఒక్కటే ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఏది డిప్రెషన్కి లోన్ అవ్వద్దు, సూసైడ్స్ దాకా వెళ్ళొద్దు, అసలు టెన్షన్ పడొద్దు, బాధే పడొద్దు. కొన్నిసార్లు ఇంకా కాదు అన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని నమ్మేయాలి. బ్లైండ్గా నమ్మేస్తే అయిపోతుంది. ఆ నమ్మకం చాలా ప్రధానం. ఓకే, అది దానికోసమే నేను మీకు ఇంత క్లియర్గా చెప్పేస్తున్నాను. నిజంగా గురూజీ, నా ఆనందం నా కళ్ళల్లో, నా మాటల్లో, నాకు ఆఫ్ కోర్స్ నాకే ఉంది. నిజంగా నాకున్నది అందరూ బాగుండాలని నేను 100% ఆనందాన్ని మన వ్యూవర్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే అది నిజంగా నేను అంత హ్యాపీగా ఉన్నాను. సో నిజంగా ఆ నిమిషం నమ్మేశాను గురూజీ. మీరు నమ్మండి అన్నారు, అవుతుందా గురూజీ అన్నాను, నమ్మితే అవుతుంది అన్నారు, నమ్మాను, పెట్టేశాను, అయిపోయింది. మీరే కాదు జాహ్నవి, మనం చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా ఒకటే విన్నపం, నేను మనం అనుకునేది ఓకే మనస్ఫూర్తిగా 100% నమ్మకంతో విశ్వాసంతో మీరు చేయండి, జరిగి తీరుద్ది. ఇదే గుర్తుపెట్టుకోండి, అంతే. లా ఆఫ్ అట్రాక్షన్లో కావాల్సింది నమ్మకం, విశ్వాసం. రెండో ఒక ఎలిమెంట్ కావాల్సిన అవసరమే లేదు.
ఓకే, ఆటోమేటిక్గా జరిగిపోద్ది అంతే. చాలా 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 హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్గా చెప్పాను ఆల్రెడీ, బట్ ఇప్పుడు మన వ్యూవర్స్ సమక్షంలో ఇంకొకసారి థ్యాంక్స్ ఎ లాట్. ఇంత మంచి అంటే సమయానికి తగిన విధంగా ఆ సందర్భాన్ని బట్టి దేవుడు, నేను విశ్వాన్ని నమ్ముతాను, భగవంతుడిని నమ్ముతాను, దేవుడు మీ రూపంలో నాకు ఇలా ఈ నెంబర్ ఇప్పించి నాకు అప్పుడు ఉన్నటువంటి నా సమస్యకి పరిష్కారం దొరికినందుకు థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అది చాలా హ్యాపీ మూమెంట్. దాంతో నా లైఫే టర్నింగ్ పాయింట్ అని నేను 100% నమ్మేస్తాను అది. సో డెఫినెట్గా లైఫ్ టర్నింగ్ పాయింట్లో స్టార్ట్ అయిపోయింది, టర్నింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో మంచి మంచి పొజిషన్కి మనం వెళ్ళిపోతున్నాం, నో డౌట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. చాలా అంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ చాలామందికి స్ఫూర్తిదాయకం అవ్వాలి. అంటే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ మనం ఇంతకుముందు ఎన్నో చూసాం మనం. ఓకే, 75 lakhs ప్రాపర్టీ, వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఆవిడకి ఫ్రీగా రావడం, అట్లాంటివి. ఓకే, ఒక్కొక్క ఆయన సూసైడ్ చేసుకోకుండా ఆర్మీ పర్సన్ ఆగిపోవడం, ఇట్లాంటివి అద్భుతమైన ఫీడ్బ్యాక్ల్లో కూడా ఇది కూడా ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ కింద. అంటే విత్ ఇన్ మినిట్స్లో, ఓకే, అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 hour లోపే అనుకుంటా. 1 hour లోపే అయితే మిరాకిల్. అంటే అది అసలు ఎంత టెన్షన్ ఆ రోజు, ఆ రోజు వర్షం వస్తుందో ఒక పక్క నుంచి, చల్లటి వాతావరణంలో కూడా చాలు పట్టేంత టెన్షన్ నాకు ఆ రోజు. ఎంత టెన్షన్ పడ్డానో అఫ్ కోర్స్. కానీ మొత్తం అంటే ఎవరికైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టెన్షన్ నుంచి ఇమ్మీడియట్ రిలీఫ్. ఫస్ట్ ఇది నమ్మిన వెంటనే సగం చల్లబడ్డా నేను. సో అది. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే గురూజీ. నమస్తే. హరి ఓం శివ. సో చూసారు కదా, నిజంగా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు జరిగిందే చెప్తున్నాను, మీ అందరికీ కూడా మంచి జరగాలని నమ్మి చెప్తున్నాను. సో డెఫినెట్గా నమ్మండి. ఎవరు కూడా డిప్రెషన్కి వెళ్ళొద్దు, పొరపాటును కూడా సూసైడ్ ఆలోచన కూడా రానివ్వద్దు. ఆలోచన వచ్చిందా ఫస్ట్ డ్రాప్ అయిపోండి. ఏదన్నా అవసరమా మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి. కుదరలేదా గురూజీకి కాల్ చేయండి, లేదంటే నాకు కాల్ చేయండి. అలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఐఎమ్ సో సారీ, చాలా కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాము. మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టేస్తే మాకు షేర్ చేసినట్టు మీకు ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ బాధ అక్కడితో వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఏంటనేది ఏదో ఒకలాగా, ఒకవేళ టైం బాగుంటే మనమే ఇవ్వచ్చు, లేదంటే భగవంతుడు వేరేలాగా సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. మనం నమ్మిన నమ్మకం, ఆ భగవంతుడి మీద మనం ఉంచిన విశ్వాసము, ఆ విశ్వానికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నా, నమ్మినా ఎప్పుడు మనకు ఆ విశ్వం అనేది అన్యాయం చెయ్యదు. దీన్ని అయితే నమ్మేసేయండి అంతే. నమ్మేసి బ్లైండ్గా వెళ్ళిపోండి. ఎలాంటి ఇబ్బందులు లేని పరిపూర్ణమైన భారతదేశాన్ని మనం తీసుకొద్దాం. కష్టాలు అన్నది మనకు వద్దు. నెక్స్ట్ లెవెల్కి మనం అచీవ్ అయిపోయాం. అది నమ్మండి. ఓకే. సో నిజంగా నేను హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను మీ అందరితో నా బ్యూటిఫుల్ రివ్యూ. ఇది నిజంగా నా ఫీడ్బ్యాక్, మనస్ఫూర్తిగా నాకు జరిగినట్టు నేను మీకు ఇస్తున్నది. సో చాలా చాలా హ్యాపీ. నేను మీరందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా, మే 14వ తారీఖున మన మురళీకృష్ణ గురూజీ నిర్వహించేటటువంటి మనీ పవర్ క్లాసెస్లో అతి తక్కువ ప్రైజ్, బెస్ట్ ఆఫర్ 995 995 రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ క్లాస్ ఆఫర్ అట. సో డెఫినెట్గా ఎవరైనా అటెండ్ అయ్యి మిరాకిల్స్ మీ జీవితంలో చూడాలి, మీ జీవితాన్ని అద్భుతమైన దిశగా మార్చుకోవాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీ జీవితాన్ని అద్భుతమైన చేసుకోండి. నమస్తే.